మిస్టర్ జస్టిస్, ఈ కేసు విషయమై నా అభిప్రాయాన్ని కూడా కోర్టు వారు వినాలని కోరుతున్నాను. ఐ అబ్జెక్ట్ మిస్టర్ జస్టిస్. సాక్షులు చెప్పాల్సింది చెప్పిన తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఇంకెవరూ ఏం చెప్పాల్సింది ఉండదు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. లాయర్ విశ్వనాథం గారు నోరు పెట్టుకుని డబాయించి మరీ కేసు గెలవాలనుకుంటున్నారు. ఇది నోరు పెట్టుకుని గెలవడం కాదు. కేసు గెలవడం అనేది లాయర్ వాదన మీద ఆధారపడి ఉంటుంది. షౌటింగ్ ఈజ్ నాట్ రీజనింగ్ మిస్టర్ విశ్వనాథం. కాస్త బ్రెయిన్ పెట్టుకుని గెలవాలంటున్నాను. ఆర్డర్ ఆర్డర్. మిస్టర్ జస్టిస్, నాకు ఏ బ్రెయిన్ లేకుండానే ఇన్ని కేసులు వాదించి గెలిచి ఇంత పేరు తెచ్చుకున్నానంటారా? ఏమో మరి. మిస్టర్ జస్టిస్, రిజిస్ట్రార్ గారే పెద్దన్న గారి మీద దౌర్జన్యం చేసి ఉంటే రిజిస్ట్రార్ గారి ఒంటి మీద దెబ్బలు ఎందుకుంటాయి? ఎందుకుంటాయంటే తాను చేసిన నేరం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో తన్ను తానే గాయపరుచుకుని ఆ కేసును నా క్లయింట్ల మీద పెట్టాడు కనుక. మిస్టర్ జస్టిస్, అనాదిగా చిత్రాంగి సారంగధర కథ మొదలు ఈ రోజు వరకు జరుగుతున్నటువంటి భాగవతమే ఇది. పురాణాల్లో కథలు చెప్పి కోర్టు వారిని మభ్యపెట్టాలని చూస్తున్నారు. మీరు చెప్పేది నిజం అయితే రిజిస్ట్రార్ గారు కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి ఇదే సాక్షుల కంప్లైంట్ మీద సంతకాలు ఎందుకు చేశారు? వాళ్ళంతటి వాళ్ళు సంతకాలు ఎందుకు చేస్తారు? మీరే భయపెట్టి చావు కొట్టి వాళ్ళతో సంతకాలు చేయించుంటారు. మీ పోలీసుల సంగతి ఎవరికి తెలీదు. చూసారా జస్టిస్, పోలీసులు అనేసరికి ఒంటికాల మీద వస్తున్నారు. రేపు ఈయన ఇంట్లో దొంగలు పడ్డా ఈయన ఎవరైనా నడిబజార్లో పట్టుకున్న 4 తన్నినా మేము తప్ప వేరే దిక్కు లేదు. అప్పుడు కూడా ఇలాంటి సాక్షులే దొరికితే ఈయన గతే ఉంటుందో ఆలోచించుకోమనండి. ఆర్డర్ ఆర్డర్. ఏసీపీ ప్రతాప్ వాదనలు అభిప్రాయాలు నిజ నిర్ధారణకు దగ్గరగా ఉన్నాయని నా వ్యక్తిగత అభిప్రాయం. పైగా ఈ దేశంలో ఈరోజు ప్రతి క్రిమినల్ కాసుబలంతోనూ కండబలంతోనూ సాక్ష్యాలను కొంటున్నాడనేది నిత్య సత్యం. కానీ న్యాయస్థాన పరిధికి అవసరమైనవి సాక్ష్యాధారాలు మాత్రమే. అందువలన ఈ కేసులో 3 సాక్షులు పెద్దన్న సోదరుల తప్పేమీ లేదని బలంగా చెప్పినందువల్ల ముద్దాయిలను నిర్దోషులుగా భావించి విడుదల చేయటమైనది. లాయర్ విశ్వనాథం గారికి, లాయర్ విశ్వనాథం గారికి, క్రిమినల్ లాయర్ విశ్వనాథం గారికి, క్రిమినల్ లాయర్ విశ్వనాథం గారికి, క్రిమినల్ లాయర్ విశ్వనాథం గారికి, ద గ్రేట్ క్రిమినల్ లాయర్ విశ్వనాథం గారికి, ద గ్రేట్ క్రిమినల్ లాయర్ విశ్వనాథం గారికి. ఏమయ్యా, సిగ్గు లజ్జ అనేవి మీకు మచ్చుకైనా ఉన్నాయా? మిమ్మల్ని మీ సాక్ష్యాలని నమ్మి కోర్టుకెళ్తే నన్ను నట్టేట్లో ముంచుతారా? సార్, మా పరిస్థితిని అర్థం చేసుకుంటే మీరు ఇలా మాట్లాడారు సార్. వీఆర్ హెల్ప్లెస్ సార్ అని మీరనుకుంటే ఎలా? అడిగితే పోలీస్ ప్రొటెక్షన్ నేను ఏర్పాటు చేసేవాడిగా. అసలు వాళ్ళు మమ్మల్ని మీ దగ్గరికి రానిస్తేగా సార్ మా పెళ్ళాం బిడ్డల్ని కిడ్నాప్ చేసి ఎక్కడో దాచిపెట్టి చెప్పినట్టు వినకపోతే చంపేస్తామన్నారు. ఆ బెదిరింపులకు భయపడాలా చెప్పాల్సి వచ్చింది సార్. ఆ జర్నలిస్ట్ కాంతారావుకు పట్టిన గతే మాకు పడితే మీరు ఆ తర్వాత ఏం చేసి ఏం లాభం చెప్పండి? బ్లడీ షిట్! మీ పిరిగితనం వల్ల ఒక సిన్సియర్ ఆఫీసర్ ని లంచగొండిగా కోర్టులో నిలబెట్టారు. ఆయన జీవితాన్ని నాశనం చేశారు. రిజిస్ట్రార్ గారు, రిజిస్ట్రార్ గారు ఆయన లేరు సార్. లేరా? ఎక్కడికి వెళ్ళారు? ఆ 3 పేచి వచ్చిన స్థలాన్ని ఇంటికే వచ్చి రిజిస్టర్ చేస్తావా లేదని గొంతు మీద కత్తి పెట్టి బెదిరించారు సార్. కుక్కిన పెనెళ్ళి వాళ్ళ కారులో వెళ్ళారు సార్. పత్రాలు రాస్తున్నావా, పై వాళ్ళకి ఫిర్యాదులు రాస్తున్నావా? రాసిన చాలు కానీ త్వరగా ముద్రై. మీకు కావాల్సిన ముద్ర బలవంతంగా నా చేత వేయించుకుని నా జీవితంలో చెరగని ముద్ర వేస్తున్నారు. ఈ పాపాన్ని ఫలితం అనిపిస్తారు. శాపనార్థాలకి ఏం తక్కువ లేదు కానీ నోరు మూసుకొని చెప్పే వచ్చాయి. నువ్వు ఆగుబోలేనా? అయిందా లేదా? అయింది సార్. వెరీ గుడ్. ఈ పని మొదటే చేసి ఉంటే నీకు ముడుపు కూడా ముట్టేది కదా. ఈ షాల్ తిరిగి వీళ్ళ ఇంట్లో పడేసండి. ఎంత ధైర్యం రా నీకు? ఆగండి. కళ్ళు లేని న్యాయస్థానంలో నోరున్న లాయర్ని పెట్టుకుని సాక్షుల్ని బెదిరించి నెగ్గినంత మాత్రాన తప్పించుకోలేవు. ఈ రోజు నువ్వు చేసిన పనికి నడిబజార్లో తన్నుకుంటూ తీసుకెళ్లి జైల్లో పారేయగలను. కానీ ఇప్పుడు కాదు. నీ పాపం పండిన రోజున సాక్ష్యాధారాలతో ఆ పని చేస్తాను. పదండి సార్. అన్నా, బాంబుల బాబురావు ఊళ్ళో ఉన్నాడా? ఉన్నారన్నా. వాడికి వెంటనే కబురు చేయి.